టిఎస్సి వెస్ట్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు. అది నాకు అర్థం కాదు అని చెప్పేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను అటువంటిది ఏదో చేయాలని నాకు చాలా కుతూహలం. అయితే నేను ఎందుకు అలా చేయాలంటే ఇప్పుడు పరిస్థితి నిజానికి ఇప్పుడు నేను వెస్ట్ ల్యాండ్ ఇప్పుడు నాకు అర్థం. సరే ఇది ముందు అంటే వెస్ట్ ల్యాండ్ ఎందుకు రాశానంటే యూరోప్లో మొత్తం వేస్ట్ ఒక భూసర క్షేత్రంలో తయారైంది, వీడి భూమిగా. దాన్ని మళ్ళీ అది సారవంతమైన నేలగా మార్చడం కోసం, భూసారాన్ని ఇంజెక్ట్ చేయడం కోసం అది రాశాడు. ఇవాళ మొత్తం గ్లోబే అట్లా తయారైంది. ఇవాళ ఒక అంతర్జాతీయ వెస్ట్ ల్యాండ్ రాయాల్సిన రోజు. అటువంటిది మధ్యతరగతి అనేది సమాజాన్ని పీడిస్తుంది. మధ్యతరగతి జీవితం మీద ఉన్న విరక్తిని వ్యక్తం చేయడం కోసం రాసింది. ఇది నిజానికి ఇది పూర్తి పోయం కాదు. నిజానికి ఆనాడే నేను ఒక దీర్ఘకావ్యాన్ని రాశాను, కానీ అది పోయింది. కానీ ఈ పుస్తకం వేసేటప్పుడు ఈ మొత్తం పుట్టుమచ్చ 11 పేజీలు, ఆ 11 పేజీలు పుస్తకం పెట్టాను. పాత ఎన్ని ఏర్పొచ్చి ఆ తర్వాత గుర్తుకు తెచ్చుకుని రకరకాలు రాసి ఏదో ఒక 30-40 పేజీల పుస్తకం చేయగలిగింది. ఆ చెప్పులు తొడుక్కున్న శవం ప్రింట్ అయింది. ఏదో హాహాకారాల సంఘటన ఇప్పుడే పరిసమాప్తమైనట్టుగా ఉంది. ఆర్తరావాలు, ఆర్తనాదాల ప్రభంజనం ఇంతకుముందే అణిగిపోయినట్లుగా ఉంది. ఇక్కడి చెట్లని, అడవుల్ని ఇంత పూర్వమే, క్షణం క్రితమే ఎవరో పూర్తిగా నరికేసినట్లుగా ఉంది. ఇక్కడి నదుల్ని, సెలయేళ్లని, సముద్రాలని క్షణం క్రితమే ఎవరో పాతాళానికి పంపించేసినట్లుగా ఉంది. ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు, కనీసం వాటి తాలూకు పదచిహ్నాలు ఉన్నాయి. శాంతి లేదు, యుద్ధం లేదు, పగలుకి రాత్రికి మధ్య భేదం లేదు. మంచు పర్వతాలనే తలపాగాల చుట్టూ పడుకుంది దేశం. అంగలార్చిన ఆక్టోపస్లా ఆగి ఉంది ఆకాశం. చిర సజీవ కళేబరంలా పడి ఉన్నది నేల. కళ్ళల్లో కుక్క గొడుగు, మెదట్లో ముండి చెయ్యి, పాకుడు పట్టిన పొట్టలో పాలిపోయిన చిట్టెలుకలు, మనసు ముంగిట్లో చచ్చిన చింతకి. పాదాలు ముందుకే ఉన్నాయి, సొంత నీడకు కొనసాగింపై సాగిపోతుంది శవం, చెప్పులు దొరుకుతున్న శవం. పాదాలు ముందుకే ఉన్నాయనే మాట నేను ఎందుకు రాశానంటే, నేను ఒకసారి మోహన్ ప్రసాద్ గారు 3 రోజుల పాటు శ్రీశ్రీతో కలిసి ఉన్నాను. స్వాతి పత్రిక వెళ్ళింది. అప్పుడు ఆయన ప్రతిరోజు ఒక ఇటాలియన్ లేదా అమెరికన్ డ్రామా గురించి చెప్పేవాడు. అందులో ఒక నాటకంలో కొన్ని పాత్రలు దెయ్యాలు కూడా అందులో నటించింది. మిగతా వాళ్ళ పాత్రలకి ఆ సినిమా టెక్నిక్ గురించి చెప్పాడు. మిగతా పాత్రలకేమో వాటి నీడ కనిపించేది, కానీ దెయ్యాలు మాత్రం కనిపించేది కాదు. వాడు ఎలా తీసాడో సినిమా అనేది అది నన్ను బాగా దెయ్యాలకి నీడ ఇది పడదు అనేది ఒక. పాదాలు ముందుకే ఉన్నాయి, సొంత నీడకు కొనసాగింపై సాగిపోతుంది శవం, చెప్పులు దొరుకుతుంది శవం. తరతరాల పరాజయ పరంపరల పతాక సన్నివేశంలో శవం, చెప్పులు తొడుక్కుని శవం. బతికే ఉన్నానన్న భ్రమకి అందమైన అనుమానం లాంటి అంధకారంలో శవం, చెప్పులు తొడుక్కుని శవం. తెల్లవారటంతోనే లేచి తన సమాధిని, శ్మశానాన్ని తణుకొని చల్లటి నిట్టూర్పు విడిచి దేవుడికి దండం పెట్టుకుంటుంది శవం, చెప్పులు తొడుక్కుని. పెళ్ళాం శవం పక్క పడుకొని శవాలను కలగంటున్న శవం. శవాలను కంటున్న శవం, తను కన్న శవాలు కనిపించకపోతే తనే తిని ఉంటానని అనుకుంటున్న శవం, చెప్పులు తొడుక్కున్న శవం. మోకాళ్ల మధ్య తలదాచుకుంటున్న శవం, పరస్పర అంధకారంలో పరిస్పర్శించుకుంటున్న శవం, చెప్పులు తొడుక్కున్న శవం. అజ్ఞానం, దారిద్ర్యం కడలి లోతుల్ని కొలుస్తున్న గడకర్ర లాంటి శవం, చెప్పులు తొడుక్కున్న శవం. పట్టెడు మెతుకుల కోసం పక్కలో పడుకుంటున్న శవం, గర్భం ధరిస్తున్న శవం, గర్భం స్రవిస్తున్న శవం. తల్లి శవం ఇది విటులను పిలుస్తున్న పిల్ల శవం. రిక్షా మోస్తున్న శవం, రిక్షా తొక్కుతున్న శవం, రాళ్ల కింద శవం, అధికారం కాళ్ల కింద శవం. డిగ్రీలు ధరిస్తున్న శవం, దిశమలతో తిరుగుతున్న శవం. తాత్వికుని శవం, అధివాస్తవికుని శవం, అమాయకుని శవం, చెప్పులు తొడుక్కున్న శవం. మధ్యతరగతి శవం, మిథ్యతరగతి శవం, చెప్పులు తొడుక్కుంటున్న శవం. నింగికి చూపులు చాపలేని శవం, నిర్భయంగా నేలను తాకలేని శవం, చెప్పులు తొడుక్కుంటుంది.
శవాలు రాబందులు వినా చరిత్రలో ఏది లేదు. బహుశా దిక్కులు లేవనెత్తితే ఉషస్సు శవపేటికలా పైకి లేస్తుంది. శవం చావదు, కేవలం నిద్రలేవటం మానేస్తుంది అంతే. సత్యం శవం సుందరం, సత్యం శవం సుందరం, సత్యం శవం సుందరం. ఇది మరీ పొడుగ్గా ఉంది కాబట్టి కంటిన్యూటీ చదివేసి ఇంకో చేస్తాను.